హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. శ్రీదేవి వ్లాగ్స్, పుట్నాల శ్రీదేవి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. అంటే రొటీన్గా చేసే కాకుండా మా నాన్నమ్మ స్టైల్లో చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మెంతులు 1/2 టీ స్పూను, ఈ ఒక్క ఎల్లిగడ్డ మొత్తం పడుతుంది. ఇవి కావాల్సిన పదార్థాలు. గోంగూర పచ్చడికి మెయిన్ ఇంపార్టెంట్ ఈ జీలకర్ర, ఈ మెంతులు, ఎల్లిగడ్డ వల్లనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇది ఆనియన్స్. మా నాన్నమ్మ స్టైల్లో చేస్తున్నాను. నా స్టైల్ మాత్రం ఇది కాదు, ఇది మా నాన్నమ్మ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇలా ఒక పెనం పెట్టుకుందాము. 1/2 టీ స్పూన్ మెంతులు, ఇవి కొంచెం దూరగా ఎంచుకుందాము. మాడకుండా, మాడి తగలనీయకుండా దూరగా ఎంచుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చి ఒక బౌల్ పెట్టుకొని పచ్చిమిర్చి ఇట్లా దూరగా ఎంచుకుందాము. స్టవ్ ఆపేసాను నేను. ఇదే పెనమున్న వేడికే మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు గోంగూర, పచ్చిమిర్చి ఒకే దగ్గర ఉడకబెట్టుకోవాలి. అంటే కామన్గా అందరూ చట్నీలు అనేసరికి పచ్చిమిర్చి వేపుకుంటారు కదా ఆయిల్ వేసి, అలా కాకుండా ఇలా 2 పచ్చిమిర్చి, గోంగూర, ఒక గ్లాస్ వాటర్, ఇలా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి వేగిపోయాయి. చల్లగా అయ్యేంత వరకు ఇది ఉడికే వరకు మనం ఈ మెంతులు, ఈ ఎల్లిగడ్డ నూరుకుందాము రోట్లో. ఎందుకంటే రోటి పచ్చడి అంటున్నాం కదా, మిక్సీలో కాకుండా రోట్లో వేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము జీలకర్ర, మెంతులు ఎంపుకున్నాం కదా, అవి ఫస్ట్ నూరుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇది కూడా జీలకర్ర, మెంతులు, ఇలా నూరుకున్న తర్వాత ఎల్లిగడ్డ మీకు చూపించిన కదా, ఒక గడ్డ పడుతుందని. ఇవి పొట్టు తీసుకున్న అవసరం లేదు, పొట్టుతోనే వేసిన టేస్ట్ ఉంటుంది చట్నీ. పొట్టు తీసుకోకండి. ఎల్లిపాయలు తినడం చాలా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇట్లా ఇలా కచ్చా పచ్చాగా నూరుకోండి, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. ఇలా నూరుకున్నాం కదా, తీసుకోండి మొత్తం. జీలకర్ర, మెంతులు నూరుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు నూరుకున్నాం కదా. ఇది ఏం చేయాలంటే ఇట్లా ముద్దలాగా చేసుకోండి. ఇలా ముద్దలాగా చేసుకొని మనము పచ్చిమిర్చి, గోంగూర ఉడకబెట్టుకుంటున్నాం కదా వాటర్ వేసి, అందులో ఏం చేయాలంటే ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మన ముద్ద ఉంది కదా ఎల్లిగడ్డది, ఈ ముద్ద ఇట్లా వదిలేసి గోంగూర ఇట్లా పైకనండి కొంచెం దీనిపైన ఇలా పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మూతేసేయండి. మూత వేసేసి మినిమం ఒక 10 మినిట్స్ ఓపెన్ చేయకుండా ఇలాగనే సిమ్లో పెట్టేసి దాని ఫ్లేవర్ అనేది
జీలకర్ర మెంతుల్లో ఎల్లిపాయల ఫ్లేవర్ అనేది మొత్తం గోంగూరకు మొత్తం పట్టి ఈ కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు పెట్టేసుకోండి. ఇగో ఇలా దగ్గరికి మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిర్చి మొత్తం సపరేట్ చేసుకోండి. ఇట్లా మెత్తగా ఉడకాలి పచ్చిమిర్చి అనేది. మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం చల్లగా అవుతుంది కదా ఇది. అండ్ ఫ్రెండ్స్ ఇట్లా ఈ గోంగూరలోకి ఉంచి ఇట్లా పచ్చిమిర్చి మొత్తం సపరేట్ చేసుకోండి. చల్లగా అయిపోయింది, గోంగూర చల్లగా అయిపోతుంది. అంతవరకు మనం ఇప్పుడు పచ్చిమిర్చిని దంచుకుందాం. పచ్చిమిర్చి మీరు గోంగూర పచ్చడి అంటే మీరు కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. ఆ గోంగూర తీసుకోండి. కొంచెం పుల్ల పుల్లగా చట్నీ బాగుంటుంది. చప్పగా ఉండేది అంటే తెల్ల పుండుకూర ఉంటుంది, అది కొంచెం చప్పగా ఉంటుంది. అది గోంగూర పప్పులోకి అయితే బాగుంటుంది. ఇదిగోండి కొంచెం ఉప్పు, ఇది రాళ్ళుప్పు. సన్నుప్పు కన్నా ఇట్లా రోట్లో నూరేటప్పుడు మనకు రాళ్ళ ఉప్పే తొందరగా మెదుగుతుంది అన్నట్లు. ఇట్లా దంచుకోండి. పచ్చడిలు చట్నీలు అంటే రోటి పచ్చడి అమృతం. మిక్సీలో వేసిన దానికన్నా కూడా ఇలా రోట్లో నూరుకుంటే టేస్ట్ డబల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇగో ఇట్లా ఎంత తొందరగా చూడండి, ఇట్లా ఇట్లా నిండాడ ఇట్లా మెదిగిపోతున్నాయి పచ్చిమిరపకాయలు. ఇట్లా మెత్తగా ఉడకనిచ్చుకుంటే మనకు నూరేటప్పుడు కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. ఇట్లా నూరుకోండి. మరీ మెత్తగా నూరుకోకుండా ఇట్లా బరకగా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీలు ఏవైనా. ఇదిగో నూరిపోయింది. ఇప్పుడు గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడు రోట్లలోనే చట్నీ నూరేవాళ్ళు కదా, మా నాన్నమ్మ ఇట్లా రోట్లనే నూరేది. చాలా చాలా టేస్ట్ ఉండేది. ఇలా మొత్తం నూరుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా కచ్చపచ్చగా ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను, ఎందుకంటే రోల్ చిన్నగా ఉంది కాబట్టి. కొంచెం రోల్ పెద్దగా అయితే డైరెక్ట్గా వేసి ఇట్లా నలగదంచుకుంటే అయిపోతుంది. పెద్ద రోల్ అయితే బాగుంటుంది. కొంచెం ఇది చిన్న ఉంది కాబట్టి ఇలా దంచుకోండి. మనకు ఇది ఇప్పుడు చేస్తున్నాను కదా, నెక్స్ట్ డే ఈ ఉల్లిపాయ మొత్తం దీంట్లో ఉల్లిపాయలు మొత్తం గోంగూరలా ఊరిన తర్వాత పంటికి ఇది వస్తుంటే ఉంటుంది, నెక్స్ట్ టేస్ట్ ఉంటుంది. పచ్చడిలు ఏవైనా ఒక రోజు తర్వాతనే మంచి టేస్ట్ బాగుంటుంది, ఊరుతుంది కదా దాంట్లో. పుల్లగా ఉంటుంది. ఇది పుల్ల చట్నీ, పుల్ల గోంగూరతో చేసిన చట్నీ ఇది. ఆనియన్ తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు. వేయించుకోకూడదు కదా, వేయించుకోవద్దు. ఇది ఆయిల్లో ఏం వేయించుకోకుండా డైరెక్ట్ ఇలాగనే మెత్తగా దంచుకోకండి. మెత్తగా నూరుకుంటే టేస్ట్ ఉండదు. ఏదైనా కానీ చట్నీలు మెత్తగా నూరుకోవద్దు, ఇలాగనే ఉండాలి. మిక్సీలో వేసే 5 నిమిషాల్లో ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది గంధంలాగా, కానీ అది టేస్ట్ అనిపించదు, టేస్ట్ ఉండదు.
మా పాప టేస్ట్ అడుగుతుంది. ఉప్పు సరిపోయిందా? కొందమా ఉప్పు సరిపోయిందా? సూపర్. ఇలా అన్నీ ఎగ్దమ్ పచ్చిమిర్చీలు గోంగూర అన్ని పెనంలో పెట్టి ఆయిల్ వేసి ఏంపుకొని నూరుకుంటారు. అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. చూడండి చాలా బాగుంది. యమ్మీ యమ్మీ గోంగూర పచ్చడి ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చెప్తాను. పైన పెట్టు. యమ్మీ యమ్మీ. నిజంగా మా నాన్నమ్మ మీ నొట్టేసి చెప్తున్నా, రియల్గా చెప్తున్నా, చాలా టేస్ట్ ఉంది. వావ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, రియల్గా చెప్తున్నాను. ఈ గోంగూర పచ్చడి ముందు చికెన్ బిర్యానీ కూడా వేస్ట్. యమ్మీ యమ్మీ. చాలా బాగుంది. ఆయిల్ కొందరు తక్కువ తింటారు కదా, ఆయిల్ తక్కువ వేసుకుంటారు. చాలా బాగుంది. ఆనియన్స్ నోటి కింద తగులుతుంటే సూపర్ అబ్బా. రియల్ ఫ్రెండ్స్, మా నాన్నమ్మ చట్నీలు చేయడంలో ఎక్స్పెరిమెంట్. ఇంకొక చట్నీ పచ్చడి మా నాన్నమ్మ చేసేది ఫేవరెట్ చట్నీ ఉంది. చింతపండు తొక్కు అంటారు దాన్ని, చట్నీ అన్నారు. చింతపండు తొక్కు అన్నీ పచ్చివే, అన్నీ పచ్చి చింతపండు, పచ్చి ఆనియన్స్, పచ్చి జీలకర్ర అన్నీ పచ్చివే వేసి చేస్తుంది మా నాన్నమ్మ. ఒక చిప్ప ఉంటుండే, మట్టి చిప్ప, రౌండ్ చిప్ప, దాంట్లో ఎత్తుకొని చిప్పలో పెట్టుకొని వారం రోజులు తింటుండే. ఇంత చెక్కు చెదరదు అది, ఎందుకంటే అన్ని ఆయిల్ లేని ఫుడ్ అది, అన్నీ పచ్చివే కాబట్టి ఇంకా డైలీ ఊరిపోతుంటుంది దాని టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో కూడా పచ్చి ఆనియన్సే కదా, చాలా అమోఘంగా ఉంది, చాలా టేస్ట్గా, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. తింటావా ఒక బుక్క? ఒక బుక్క పెడతా. మా అమ్మాయికి నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి, అందుకని ఒక బుక్క తినిపిస్తున్నా. చూడండి ఎట్లుంది. యమ్మీ యమ్మీ గోంగూర పచ్చడి. పుల్ల గోంగూరనే ఎంచుకోండి మీరు, సప్పది కాకుండా. గోంగూర ఇట్లా 3 పాయలుగా ఉంటుంది, అది బాగుంటుంది చట్నీకి. ఎట్లా ఉంది టేస్ట్? చాలా బాగుంది. నిన్న అల్మనే లేదా, మాత్రం వెళ్ళిపోయింది. ఒక బొగంటలు లేపేయచ్చు ఈజీగా. మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్నా 3 days 4 days పక్కకు గ్యారంటీ. ఊరే కొద్ది టేస్ట్ ఉంటుంది. ఇదే స్టైల్లో చేసుకోండి ఒకసారి, చాలా బాగుంది. అయిపోయింది ఫ్రెండ్స్, అమోఘమైన టేస్ట్, చాలా బాగుంది.
ఫ్రెండ్స్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే, మీకు గోంగూర రోటి పచ్చడి నచ్చితే ఎలా ఉందో మీరు ట్రై చేసి మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కూడా నా కామెంట్లో పెట్టండి, మీకోసం ఖచ్చితంగా చేసి చూపిస్తాను. బాయ్.